అయితే గడిచిన వారంలో మన దేవుడు గొప్పవాడు. మాట్లాడే దేవుడు, వాగ్దానం చేసే దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు. సో, నా జీవితంలో గూడా చిన్నతనం నుంచి మీ దగ్గర సాక్ష్యం పంచుకుంటాను గదా! దేవుడు వాక్యం ద్వారా ప్రతిసారి నాతో మాట్లాడేవాడని జెప్పేసి. అడిగిన ప్రతిసారి దేవుడు వాక్యం ద్వారా సమాధానం ఇస్తూనే వచ్చారండి నిజంగా అంటే. ఆహ్, అదే అదెందుకో నాకు చాలా బాధనిపిస్తది. ఎందుకంటే అంత అర్హత లేదు మనకి. ఆయన ప్రేమించి మనల్ని మనతో మాట్లాడేంత అర్హత నాకు లేదు కానీ, ఆయన అంతగా ప్రేమించి నేనడిగిన ప్రతిసారి వాగ్దానం చేత నన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆయన వాక్యం చేత నన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆయనకే వందనములు. గడిచిన వారంలో ఆగస్ట్ 8కి యాక్చువల్‌గా నా బర్త్‌డే ఉండే. అయితే బర్త్‌డే రోజు ఇంట్లో పరిస్థితులు మామూలుగా అంటే అంత మామయ్య రీసెంట్‌గా చనిపోయారనమాట. సో, ఇంట్లో కొంచెం పరిస్థితి విషాదంగానే ఉంది. సో, అయితే నేను అనుకున్నాను, ప్రభువా మరి బర్త్‌డే రోజు నాకు ఒక ప్రామిస్ దయచేయి ప్రభువా. నీ మాట ద్వారా నేను ధైర్యంగా వెళ్ళగలగాలి. ఇన్ని సంవత్సరాలు నీ కృపలో భద్రపరుచుకొని నడిపించినావు తండ్రి. మరి నీ మాట ద్వారా నాకు ధైర్యం వస్తుంది గాబట్టి, నువ్వు నాతో మాట్లాడి నాకు ధైర్యం ఇచ్చి నడిపించు తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేసుకొని వాగ్దానం తీశాను. సో, నాకు దేవుడు బర్త్‌డే ప్రామిస్ ఏమిచ్చారంటే, ఆగస్ట్ 8కి నా బర్త్‌డే అండి. ఆ రోజు ప్రామిస్ తీస్తే యెషయా 30:23 ద్వారా దేవుడు మాట్లాడాడనమాట. ఏంటంటే, "నీవు నీ భూమిలో విత్తుటకు, నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చును. అది విస్తార సార రసములు కలదై యుండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బిల్లలో మేయును" అని చెప్పేసి దేవుడు వాగ్దానం ఇచ్చారండి. చిన్నతనం నుంచి చాలా సార్లు దేవుడు నాతో వాగ్దానం చేశారు. వాక్యం ద్వారా మాట్లాడారు. కుంగిపోయిన సమయంలో ప్రభువా నాకు వాగ్దానం దయచేయి అంటే కూడా దేవుడు నాతో మాట్లాడి నన్ను లేవనెత్తాడు ఆ పరిస్థితి నుంచి. అయితే నేను ఆహ్, కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలొచ్చినప్పుడే బాధపడుతున్నప్పుడు అనుకున్నాను. అరే! నన్ను దేవుడు ఎంతగానో ప్రేమించి నాతో మాట్లాడాడు గదా! సో, ఆ ప్రామిసెస్ అన్ని నేను జ్ఞాపకం చేసుకొని నాకు ధైర్యం వస్తుందని జెప్పేసి నేను ఈ 2024లో ఏం చేశానంటే ఒక డైరీ కొనుక్కున్నాను. కొనుక్కొని ఆ డైరీలో దేవుడు నాతో ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట జ్ఞాపకం ఉందండి. ఆహ్, ఆ మాటలన్నీ నేను ఆ డైరీలో మెన్షన్ చేసుకున్నాను. చాలా వాగ్దానాలు నాతో మాట్లాడే దేవుడు. ప్రతీది నేను దాంట్లో మెన్షన్ చేసుకున్నాను. ఈ డై ఈ ఈ బర్త్‌డే ప్రామిస్ కూడా నేను ఈ డైరీలో మెన్షన్ చేసుకున్నాను. ఈ కొద్ది సాక్ష్యం వల్ల దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఇంకెవరైనా మరి మీ సాక్ష్యాలు పంచుకోవచ్చండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు. గత ఈ వారంలో మెసేజ్ ఇచ్చినాను కదా, దేవుడు సహాయం చేసినాడు. దేవుని కృపను బట్టి మెసేజ్ ఇవ్వడానికి దేవుడు సహాయం చేసినారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రము. యాక్చువల్ అయితే మెసేజ్ నేను దేవుడు ఏం మాట్లాడాలనుకుంటే చాలా రోజుల నుండి ఆ మెసేజ్ దేవుడు తలంపు ఇస్తూ ఉన్నాడు. సో నేను ఆ మెసేజ్కి దేవుని తలంపు ద్వారా ప్రిపేర్ అవుతూ ఉన్నాను. కొన్ని పాయింట్స్ కూడా తయారు చేసుకున్నాను. యాక్చువల్గా పేపర్లో రాసుకున్నాను ఏం టాపిక్ చెప్పాలి అనేది. పేపర్లో రాసుకున్నాను కానీ మెసేజ్ ప్రిపేర్ చేసుకున్నాను కానీ మార్నింగ్ ఆ రోజు మార్నింగ్ చెప్పాలనుకున్నప్పుడు చూసుకుంటే పేపర్లో బైబిల్ వర్డ్స్ నేను రాసుకోవడం మర్చిపోయాను ముందే. అంటే మీకు కరెక్ట్గా బైబిల్ వర్డ్స్ చెప్తే బాగుంటుంది కదా. సహజంగా మనం ఏ వాక్యం నుండి మనం ఏ వాక్యం ద్వారా మనం టాపిక్ అనేది స్టార్ట్ చేసి మాట్లాడాలనుకుంటామో బైబిల్ వర్డ్స్ అనేది బైబిల్ వాక్యం రాసుకున్నాను కానీ వర్డ్స్ అనేది పర్టికులర్గా నేను రాసుకోవడం మర్చిపోయా. ఆ రోజు మార్నింగ్ అరే నేను బైబిల్ వర్డ్స్ ఎక్కడుందో రాసుకోలేదు కదా. మార్నింగ్ మెసేజ్ స్టార్ట్ చేసే ముందే ఆ విషయం గుర్తుకొచ్చింది నాకు. అంటే పొరపాటు అయింది, ఎట్లా చేయాలి ప్రభు అని ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను. నేను మీకు చెప్పడానికి స్టార్ట్ చేశాను. వర్డ్ వెతుకుతున్నాను, మీతో మాట్లాడి బైబిల్ వర్డ్ వెతుకుతున్నాను. సామెతలో ఉంది ఇది. వెతుకుతుంటే దేవుడు
ఆ బైబిల్ వర్డ్స్ ఎగ్జాక్ట్ గా జస్ట్ వితిన్ 1 minute 1.5-2 minutes లోనే నాకు ఆ బైబిల్ వర్డ్స్ చూపించినాడు. సో నాకు మా అమ్మయ్య నాకు దేవుడు ఈ వాక్యం ఇచ్చినాడు చెప్పడానికి, దేవుడే సహాయం చేసినాడు, ఇవే దేవుడు నడిపింపు ఉంది ఇక్కడ అని నాకు అనిపించింది ఆ టైంలో. ఎందుకంటే చెప్పాలనుకున్న వర్డ్ నేనైతే ముందే వాక్యం అయితే రాసుకోగలిగినాను కానీ ఆ రెఫరెన్స్ రాసుకోలేదు. ఎప్పుడైతే నేను సెర్చ్ చేస్తున్నానో దేవుడు నాకు వెంటనే ఆ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ ఉంది చూడు కుమారుడు అన్నట్లుగా నాకు చూపించి నేను అప్పుడు చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేసినాడు. ఆ దేవుడు నడిపించిన విధానం బట్టి ఆ రోజు నేను చిన్న మెసేజ్ నేను షేర్ చేసుకోగలిగినాను మీతో. దేవుడు నాకు సహాయం చేసి నడిపించినాడు. దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. థ్యాంక్ యూ అన్న. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవచ్చండి. నిజంగా ఈ వారంలోనే మనతో దేవుడు ఈ విధంగా మాట్లాడాడు అన్నది ఎంత సమాధానకరమైన పరిస్థితిలో, నిజంగా లోకంలో ఏ ఒక్కటి ఇవ్వనటువంటి ఆదరణ కేవలం దేవుడు వాక్యం ద్వారా, వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ విషయాన్ని బట్టి దేవునికే మహిమ. సాక్ష్యంలోని మర్మము, గొప్పతనం ఏంటంటే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడడమే, దేవుని స్వరాన్ని మనం వినడం. దేవునికే మహిమ అండి. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవచ్చు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. ఎవరు లేరు, లేకపోతే నేను స్టార్ట్ చేస్తాను. చేయండి అమ్మ, చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అలాగే పిఎల్డి సీనియర్స్ అందరికి కూడా వందనాలు. ప్రార్థన చేశారు. కేవలం ప్రార్థన బలం వల్ల, ప్రార్థన సపోర్ట్ వల్ల ఈపీఎల్డి కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎలా అంటే మార్నింగ్ కీస్ అక్కడ ఉన్న మరి వాళ్ళే వచ్చి, ఆ సిస్టరే వచ్చి కీస్ తీస్తా ఉన్నారు. ఆమె వచ్చిందాక మరి ఆ కీస్ బయటే ఉంటాయి, కీ ఓపెన్ ఉండదు కాబట్టి లోపలికి హాల్లోకి వెళ్ళడానికి లేదు. అలాగే ఈవినింగ్ కూడా వచ్చేసి లాక్ చేసేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. సో అలాంటి మరి ఒకవేళ కొంచెం ఎక్కువ వాడుకోవాలన్నా కూడా ఇవ్వట్లేదు వాళ్ళు, ఆప్షన్ లేకుండే. సో అనిపించింది, మీరు ముందున్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళకి ఆ గ్రేస్ అనేది చాలా ఎక్కువగా ఉండింది. అంటే మా మీద కూడా కృప ఉంది, దేవుని కృప ఉందిలే, కానీ అదే అంటే మా పరిస్థితులు ఇక డిఫరెంట్ గా ఉన్నాయి. ఏమో తెలియదు, మరి దేవుడు ఏం నేర్పించదలుచుకున్నాడో. లేదు అంటే ప్రతి ఒక్కళ్ళు ఒకే అనుభవం గుండా వెళ్ళాలి అనేది లేదు. ప్రతిసారి పరిస్థితులు కూడా ఒకేలా ఉంటాయని చెప్పడానికి కూడా లేదు. కానీ బట్ ఏ పరిస్థితి ఎలా ఉన్నా కానీ ఫైనల్ డే ఆయన ఏదైతే అనుకుంటా ఉన్నాడో అది నెరవేర్చి అందరినీ ఫుల్ఫిల్ చేసి, మరి నిజంగా ఎవరైతే ఆసక్తితో వచ్చారో వాళ్ళ ఆసక్తికి తగినట్లుగా, అలాగే అసలు ఎవరు ఇష్టం లేకుండా వచ్చినప్పటికీ వాళ్ళని కూడా దేవుడు దర్శించి, మరి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళని కూడా ఆయన దర్శించి కార్యం జరిగించడము ఈ 4 days లో నేను చూశాను. అందును బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును కాక. మరి ఈ యొక్క బ్యాచ్ లో మరి అందరికి తెలిసిందే, మరి క్యారెక్టరిస్టిక్స్ విషయంలో, ఆ లెటర్స్ విషయంలో మాక్సిమం అందరూ ఎస్ కి సంబంధించిన వాళ్ళే, అందరూ సేవకుల బ్యాచే. సో అందరూ సైలెంట్ గానే ఉన్నారు, దాదాపు అందరూ సైలెంట్ గానే ఉన్నారు. ఒకవైపు అందరు సైలెంట్ గా, ఇంకొక వైపు మొత్తము బ్యాచిలర్ యవనస్తులే ఉన్నారు. సగం మొత్తం యవనస్తులు, సగం మొత్తం సేవకులు ఉన్నారు. సో వీళ్ళేమో వదిలేస్తే బాగా గోల చేసే రకం, వాళ్ళేమో అవకాశం ఇచ్చినా మాట్లాడని రకం, ఇలా ఉన్నారు. వాళ్ళ మధ్యలో అటు ఇటు కాకుండా నేనున్నాను.
ఫస్ట్ రోజు సుభాషిణి సిస్టర్ ఉంటా ఉన్నారు. సో కొంచెం నడిచింది. కొంచెం మాట్లాడడం అనేది నడిచింది. ఇక ఆ తర్వాత చూస్తే ఇక సుభాషిణి సిస్టర్ కూడా రాలేదు. ఎవరు మాట్లాడట్లేదు. వీళ్ళతో మాట్లాడదామా వీళ్ళందరూ యవ్వనస్తులు వీళ్ళు అంటే వీళ్ళలో వీళ్ళు గోలలు చేసుకుంటా ఉన్నారు కానీ సైలెంట్ గా గోల చేస్తా ఉన్నారు వాళ్ళ మాటలు వాళ్ళు. అది ఇటువైపు చూస్తేనేమో అందరు సేవకులు వాళ్ళు అసలు కదిలిచ్చినా మాట్లాడేటట్టు లేరు, అలా ఉంటా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ నిజంగా ఫస్ట్ డే మాత్రం ఆ క్లాసెస్ గురించి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే క్లాసెస్ గురించి ఆల్రెడీ మీకు తెలుసు. మీరు సీనియర్స్ కాబట్టి క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది మీకు తెలిసిందే. మరి ఫస్ట్ డే అంతా స్టార్ట్ అయింది. ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. మంచి మంచి సాక్ష్యాలు అందరివి. ఒక 2-3 సాక్ష్యాలు కూడా పంచుకున్నారు. చాలా మంచి సాక్ష్యాలు. మధ్యాహ్నం క్లాస్ అయిపోయిన తర్వాత ఇక లంచ్ టైంలో సడన్ గా ఒక సిస్టర్, నాకేం అర్థం కావట్లేదు, వాళ్ళ హస్బెండ్ తో మరి సేవకులే వాళ్ళు కూడా, నాకేం అర్థం కావట్లేదు, నన్ను పంపించావా, ఎందుకు తీసుకొచ్చావు నన్ను ఇక్కడికి, నాకు ఇది తెలుగు సరిగా మొత్తం రాయడమే ఉంటుంది కదా, క్లాస్ అంటే అక్కడ ఓన్లీ వినేసి పక్క వెళ్ళిపోవడం కాదు కదా, ఇక్కడేమో ప్రతిదీ రాయమంటున్నారు. అక్కడ చెప్తా ఉన్నారు, ఇక్కడ రాయమంటున్నారు, చెప్తా ఉన్నారు, రాయమంటారు. రాయడం వాళ్ళకి పాపం కష్టం అయిపోయింది బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ బ్యారియర్. అది వాళ్ళకి కష్టమైపోయి పాపం ఆమె సహనం కోల్పోయి అంటే ఆమె ఇంకా పాపం బ్రదర్ తో నన్ను పంపించావా, నేను నా వల్ల కాదు, నేనేం చేయాలి ఇక్కడ, నాకేం అర్థం కావట్లేదు, నేనేం రాయాలి ఇక్కడ అన్నట్లు కొంచెం బెదిరిపోయి కొంచెం ఇదిగా ఉన్నారు. అందరూ లేరు అక్కడ, ఒక 2-3 ఉన్నాము. బట్ అది కాస్త నా కంట్లోనే పడింది. నేను చూస్తా ఉన్నాను, అయ్యో పాపం అనుకున్నాను. అక్కకి చెప్పాను, అక్క పాపం తనకి అలా ప్రాబ్లం ఉన్నట్టుంది అని. సో వీళ్ళు మరి అక్క వాళ్ళు కూడా వెంటనే మరి అప్పటికప్పుడు నాకేమి స్పందించినట్టు అనిపించలేదు. కానీ అంటే వాళ్ళేం చేయలేరేమో అనుకున్నాను నేను, కానీ బహుశా వాళ్ళేం చేయలేకపోవచ్చు. కానీ వాళ్ళు చెయ్యడానికి అక్కడికి నేను చెప్పేది ఒకటే, ఏదైనా సరే ఆ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశంలో మరి దేవుడు అందరిని నడిపించాడు అనేది నేను చాలా గట్టిగా విశ్వసించాను ఎట్ ద ఫైనల్ డే. బికాస్ తను ఇంకా వెళ్ళిపోతుంది అనుకున్నా నేనైతే, ఎందుకంటే అంత సీరియస్ గా ఉంది పరిస్థితి. ఇక అన్నం తినట్లేదు మధ్యాహ్నం, వాళ్ళ గోలలో వాళ్ళు ఉంటా ఉన్నారు, మరి చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక వెళ్ళిపోతుంది, ఇంకేమో ఉండలే అనుకున్నాను. కానీ ప్రేయర్ చేస్తా ఉన్నా నేను, లేదు ప్రభా, ఒకవేళ ఇష్యూ ఏదైనా ఆయన కూడా డిస్టర్బ్ అవుతారు పాపం సేవకులు, మరి మిగతా వాళ్ళు కూడా వాళ్ళ టీం వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. మొత్తం 6 మెంబర్స్ వాళ్ళు ఒకళ్ళు డిస్టర్బ్ అయినా ఇక అది ఖచ్చితంగా ఉండిపోతుంది కదా, ఆ డిస్టర్బెన్స్ కూడా ఉంటది. ఏంటి ఫస్ట్ డేనే ఈ డిస్టర్బెన్స్, ఆల్రెడీ అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దాంట్లో మళ్ళీ ఈ డిస్టర్బెన్స్ మళ్ళీ బాగోదు కదా, మళ్ళీ అవమానం కదా అన్నట్లు నేను ప్రే చేస్తా వచ్చాను. అలాగే నల్లెక్కతో కూడా పంచుకున్నాను పరిస్థితి ఇలా ఉందని. అక్క కూడా ప్రే చేసినట్టున్నారు. అలాగే సుభాషిణి అక్క కూడా చొరవ తీసుకుంటా ఉన్నారు. చొరవ తీసుకొని ఆ సిస్టర్ తో ఎక్కువ మాట్లాడడానికి మేము ఇష్టపడ్డాము. తనను కొంచెం కంఫర్ట్ చేయాలి, కంఫర్ట్ చేస్తే కొంచెం ఫీల్ అవుతారేమో అని మాట్లాడడానికి చూసినా వాళ్ళకి తెలుగు వచ్చా లేదో మాకు అర్థం కాలే. బట్ ట్రై చేస్తా ఉన్నాము మాట్లాడడానికి. అసలు ఆమెకి ఏమి తెలుగు రాదనుకుని ఆమె ముందే ఒక 2-3 మాటలు ఆమెకి వ్యతిరేకంగా కూడా మాట్లాడేసాము. ఫైనల్ గా ఆమె తెలుగులో మాట్లాడుతుంది. ఇంక మేము మా నాలుకలు మేము కలుసుకున్నాము, ఓకే మాకు తెలుగు వచ్చని. అంటే కదా రాయడం వాళ్ళకి ప్రాబ్లం అయింది. ప్రతి చోట మేము కదిలిస్తా ఉన్నమాట. అక్క ఏమైనా హెల్త్ బాగాలేదా, ఏమైనా టాబ్లెట్స్ తెప్పించమంటారా, లేదా ఇంకేమన్నా కావాలా, ఏమైనా సపోర్ట్ కావాలా, ఏంటి ఎక్కడైనా ప్రాబ్లమా, అంతా ఓకేనా అన్నట్లు ప్రతి చోట
ఆమెకి ఇష్టం ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఈమెను కదిలించాల్సిందే అని చెప్పేసేసి అలాగున్నా నేను సుభాషిణి అక్క ఫస్ట్ డే ఎక్కువ చొరవ తీసుకొని మాట్లాడుతూనే ఉన్నాము. ద ఫైన్ ఆ యొక్క మరి చివరికొచ్చేసరికి ఆ రోజు చివరికొచ్చేసరికి కొంచెం పర్లేదు. ఇంకా ఆమె కొంచెం సమాధాన పడ్డారు. అంటే ఉండడానికి పడినట్టు ఏమి అనిపించలేదు గానీ, కొంచెం ఆ గోలైతే కొంచెం కొంచెం ఆమెకి తగ్గింది. అందుని బట్టి దేవునామముకు మహిమ. అలాగే మరి నెక్స్ట్ డేకి మరి ఆ రోజంతా నేను వాళ్ళు ఉండాలి, సిస్టర్ వెళ్ళకూడదు, ఉండాలి అన్నట్లు ప్రే చేస్తా వచ్చాను. మరి రెండో రోజు నేను అనుకున్నాను ఈమె వెళ్ళిపోతదేమో అని చెప్పేసేసి. కానీ దేవుడు నిజంగా నెక్స్ట్ డే చూస్తే వాళ్ళకు మరి అక్క వాళ్ళు ఏం చేశారంటే హిందీలో కూడా పేపర్స్ రెడీ చేశారు ఆ సిస్టర్ కోసం. పేపర్స్ రెడీ చేయడం అంటే ఇది వాళ్ళకి అక్కడికక్కడ మరి ప్రభు వాళ్ళకు ఆ యొక్క తలంపునిచ్చి అది మరి రెడీ చేయడానికి కూడా మరి ప్రభు అవకాశం ఇచ్చాడు. అంటే వచ్చిన ప్రతి ఒక్కరి అక్కరలు, ఆశలు తీర్చగలే దేవుడు ఆయన. మనం ఆయన ప్రణాళికలో ఉన్నాము, ఆయన ఉద్దేశంలో ఒక పని కొరకు ఏర్పరచబడ్డాము, లేదా అక్కడికి ఒక చోట చేర్చబడ్డాము అంటే ఖచ్చితంగా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు అనేది అక్కడ నేను మరి ఆ సిస్టర్ విషయంలో చూశాను. ఆ తర్వాత ఫస్ట్ రోజు అసలు మేమైతే ఆ సిస్టర్ గురించి కొంచెం బ్యాడ్ ఇన్ ద సెన్స్, ఏంటి సేవకురాలు కదా, కొంచెం సహనం వహించవచ్చు కదా, అయ్యో ఎందుకు ఇంత తొందరపాటు, అందరిలో మళ్ళీ అవమానం కదా అని చెప్పేసి. ఎందుకంటే తను అంత ఫ్రస్ట్రేట్ అయ్యారు పాపం, అలా ఆలోచించారు అనమాట. కానీ ఫైనల్ డేకి చూస్తే నిన్నటి దినాన నేను తనకి సారీ చెప్పాను. అక్క సారీ అక్క, మిమ్మల్ని ఇలా అనుకున్నాను ఆ రోజు. కానీ నిజంగా మీ ప్రేమను చూసి, మీ సేవాతత్వం చూసి నేను సిగ్గుపడతా ఉన్నాను. ఆ రోజు అలా అనుకున్నాను, నేను తొందరపడ్డాను. మిమ్మల్ని మీరు ఆ టైంలో ఉన్న ఆ సిచ్యువేషన్ బట్టి నేను ఇలా అనుకున్నాను. అది కూడా అక్కడ అవమానం వస్తుందేమో అన్న విధానంలో ఎందుకు అందరిలో ఇలా చేస్తున్నారని ఇలా అనుకున్నాను అక్క అని చెప్పేసి నేను తనకి సారీ చెప్పి అంటే అయ్యో లేదు లేదు మా, నేను ఆ రోజు నిజంగా అలానే ఉంది పరిస్థితి. ఎందుకంటే నేను వెళ్ళిపోయేదాన్ని, అసలు ఆగేదాన్ని కాదు. నాకేం అర్థం కావట్లేదు ఎందుకు అంటే నాకు అసలు ఏం పెట్టకుండా తీసుకొచ్చారు ఈయన. ఏమి చెప్పరు, వెళ్ళి తీసుకెళ్లి అలా కూర్చోబెట్టేస్తారు. ఎవరి దగ్గర అయినా సరే, ఎక్కడికైనా సరే ఇక చెప్పమనేస్తారు. అసలు ప్రతిసారి ఇలానే చేస్తా ఉంటారు బ్రదర్. అందుకని నాకు అంటే ప్రిపరేషన్ అనేది లేదు. అట్లీస్ట్ ఏదన్నా నేను ప్రిపేర్ అవ్వాలి కదా, అట్లీస్ట్ నేను దానికి సిద్ధపడే ఉండాలి కదా. సో ఆల్ ఆఫ్ సడన్ చెప్తా ఉంటారు ఏదైనా, నన్ను దేనికి నా ఉద్దేశాన్ని అడగరు, ఇక ఆయన ఇష్టం వచ్చినట్లు ఇంకా తీసుకుని వెళ్ళిపోతారు. ఇంకా అదంతా ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. నిజమే కదా అనిపించింది నాకు. తను అక్కడ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, కనిపిస్తా ఉన్నారు, కానీ అవతల వైపు బ్రదర్ సైలెంట్ గానే కనిపిస్తా ఉన్నారు. అప్పుడు ఆ బ్రదర్ తప్పేమి లేనట్టు అనిపించింది. కానీ తర్వాత తెలిసింది అంటే నిజమే కదా. మరి ఏదైనా కొంచెం అవకాశం అంటే సడన్ ప్లాన్స్ ఏదైనా ఉన్నప్పుడు ఓకే, కానీ ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నప్పుడు దాని గురించి ఒక అవగాహన ఇచ్చి కొంచెం చెప్పేసి తీసుకెళ్ళొచ్చు కదా. ఏముందిలే, నేను చెప్తే ఖచ్చితంగా రావాలి అన్న ఉద్దేశంతో వెళ్తే కొన్ని పరిస్థితులు డిఫరెంట్ గానే ఉంటాయి. కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటది. అంటే అది ముందే కొంచెం అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా ఒక పార్ట్నర్స్ ముందు, అది వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, లేదా టీం మెంబర్స్ కానివ్వండి, సో ఒక గుంపుగా ఉన్నప్పుడు, లేదంటే ఒక జతగా ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా అవసరము. అప్పటికప్పుడు కానిచ్చేసేయండి అంటే దేవుడు అప్పుడు నిలబడినప్పుడు ఆయన పని జరగడం కోసం ఆయన ఎలాగైనా నడిపించుకుంటాడు. కానీ ఆ నిలబడుతున్న వ్యక్తులు చాలా శ్రమ గుండా వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళు కొంచెం ఇబ్బందులు గుండా, ఐ మీన్ ఆ టైంలో వాళ్ళకి పోరాటం జరుగుతుంది కదా. అయ్యో ఎలా ఉంటుందో చెప్పగలనా లేదా, దేవుడు ఖచ్చితంగా నడిపించుకుంటాడు. కాకపోతే కొంత టెన్షన్ అనేది అక్కడ ఉంటది కదా, అది కూడా గమనించాలి అనేది మరి మొదటి రోజు ఆ సిస్టర్ యొక్క
ఆ ఆ పరిస్థితిని బట్టి అది నేను మరి వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క ఇదిని బట్టి నేను అది నేర్చుకున్నాను. అయితే ఆ సిస్టర్ విషయము, తను ఎలా అంటే ఎంత సౌమ్యంగా ఉంటా ఉన్నారు. అలాగే ఎంత సేవా భావము ఆమెలో చాలా ఎక్కువగా ఉంది, సేవా గుణం అనేది. ఆ రోజు ఫ్రస్ట్రేషన్ నేను ఫస్ట్ డే చూసాను గానీ, ఆ తర్వాత నుంచి తను ఎప్పుడైతే తనకి దేవుడు ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చాడో, ఒక కంఫర్ట్ ఇచ్చాడో, సో మేమైతే ఇంకా నెక్స్ట్ డే సుభాషిణి లేకపోయినప్పటికీ నేను ఇంకా వాళ్ళతోనే ఉండి వాళ్ళతోనే మాట్లాడడానికి ఎక్కువగా ట్రై చేస్తా ఉన్నాను. ఆమెకి ఎప్పుడైతే కంఫర్ట్ వచ్చిందో, ఆ కంఫర్ట్ వచ్చినప్పుడు ఓకే, నాకు ఇక్కడ ఓకే అనిపిస్తా ఉన్నప్పుడు ఇక తను అసలు ఇంకా ఆ చాలా ఆ ప్రశాంతంగా ఇక మూవ్ అయిపోతా ఉన్నారు, ఇష్టపడతా ఉన్నారు. ఇక చిన్న చిన్నగా మరి అడ్జస్ట్ అవడానికి తను ట్రై చేస్తా ఉన్నారు. తర్వాత తనని నేను చూసి చాలా ఆశ్చర్యపడ్డాను. ఎంత ఈవెన్ కొన్నిసార్లు అక్కడ ఉన్న వాళ్ళ సేవకులు పెద్దవాళ్ళు ఉంటా ఉన్నారు కదా, వాళ్ళ ప్లేట్లు తను కడగడానికి ఇష్టపడతా ఉన్నారు. అడిగి మరీ తీసుకొని కడుగుతా ఉన్నారు, గ్లాసులు తీసుకొని కడుగుతా ఉన్నారు. ప్రతి చోట కూడా తను సేవకురాలు, తను తీసుకొని అవన్నీ కడగడానికి ఇష్టపడతాం. అంటే ఎంత సేవ, అంత తగ్గింపు జీవితము అనేది నేను చివరి రోజు కూడా, అయ్యో నేను ఆ రోజు అలా అనుకున్నానే తన పరిస్థితి చూసి, ఆ క్షణం చూసి అని చివరి రోజు కూడా నా మనసు చాలా గుచ్చుకునింది. బట్ తనని అడిగాను, క్షమాపణ అడిగాను. కానీ నిజంగా దేవుడు మళ్ళీ తనతోనే ఎక్కువ ఎఫెక్షన్, తనతోనే నాకు ఎక్కువ ఎఫెక్షన్ దేవుడు ఏర్పాటు చేశారు. చివరి రోజు తను చాలా హత్తుకుంది పాపం. నేను కూడా చెప్పాను, సారీ అక్క, సారీ అక్క అని. సో ఇదొక అనుభవము. అండ్ ఇంకొకటి, మరి అక్కడ నేను అనుకున్నాను, మరి ప్రతి ట్రైనింగ్ లాంటిదే ఈ ట్రైనింగ్ కూడా అనుకున్నాను. అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకుంటాం. ఒకవేళ ఇప్పుడు ఒక వాక్యం ఉందనుకోండి, మోషన్ గురించి నంబర్ ఆఫ్ టైమ్స్ మనం విన్నాం. కానీ మరొక్కసారి మెసేజ్ ఇవ్వబడతా ఉంది అంటే, దేవుడు ఏదో కొత్త విషయాన్ని ప్రస్తుతం నాలో లోపించిన దాన్ని కానివ్వండి, నేను సరి చేసుకోవాల్సిన దాన్ని కానివ్వండి, లేదా ఏదో ఒకటైతే ఖచ్చితంగా నేర్పిస్తాడు. ఏదో ఒక్క పాయింట్ అయినా కొత్తది ఉంటదిలే అని చెప్పేసి ఉంటుంది. సో దానికి మించి ఇంకొకటి, ఓకే, కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి కదా అన్న ఉద్దేశము. సో ఒకవేళ మరి నెక్స్ట్ గెట్ టుగెదర్ కి, అలాగే నేను పిఎల్డి పర్సనే కాదు, కానీ పిఎల్డిలో మరి కృప ద్వారా చేర్చబడ్డాను మీ గ్రూప్ లో. ఇప్పుడైతే ఇక నాకు ఆ మెంబర్షిప్ కూడా వస్తుంది. ఇలాంటి వాటితో, ఈ ఉద్దేశాలతో వెళ్ళడం అనేది నా నా ఉద్దేశం. అవి అలా వెళ్ళాను. కానీ ఆయన ప్రణాళిక ఉంది, ఆయన చిత్తము. అంటే లాస్ట్ టైమే రావాల్సింది, కానీ అప్పుడు నేపాల్ వెళ్ళిన దాన్ని బట్టి రాలేకపోయాను. కానీ ఇప్పుడు నిలబడాలి కాబట్టే ఆయన నడిపించాడు అనేది చాలా స్పష్టంగా నేను అర్థం చేసుకున్నాను. మరి ఫస్ట్ డే అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ డే అక్కడ ఫస్ట్ డే నా మైండ్ లో ఒకటే ఉండింది. అప్పటికి అందరు సైలెంట్ గా ఉన్నారు కాబట్టి చెప్పాను, అక్క మనం అంత ఇంటరాక్షన్ మెయిన్ అవసరం అనేది నాకు అక్కడ అర్థమైంది. ఖచ్చితంగా అందరూ సైలెంట్ గా ఉన్నారు. వచ్చాము అక్కడ కనీసం లాస్ట్ వాళ్ళకి అక్కడ హాల్ వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు లేదు. అక్కడ ఫస్ట్ డే చూస్తే అందరికి కపుల్స్ ఉంటా ఉన్నారు కాబట్టి కపుల్ గా రూమ్స్ లో ఉంటా వాళ్ళకి అలర్ట్ చేశారేమో అనుకున్నాను. కానీ నెక్స్ట్ డే తెలిసింది ఏంటంటే, కాదు, సిస్టర్స్ సపరేట్, బ్రదర్స్ సపరేట్ ఉన్నారని. ఇంకా వాళ్ళే మా రూమ్ కి రండి అక్క అంటే అప్పుడు అర్థమైంది నాకు. అప్పుడు నాకు అర్థం కాలేదు సపరేట్ గా ఉన్నారన్న విషయము. కానీ ముందు రోజు నేను సుభాషిణి అక్క చాలా ప్రయత్నించాము ఉండి మాట్లాడాలి అని. ఇంకా వాళ్ళ కపుల్స్ ని చూసి అలా ఇంకా అవకాశం లేదు కదా అక్కడ కూడా అనుకున్నాము. కానీ దేవుడు ఆ అవకాశాన్ని కూడా చూపించాడు. అయితే మరి రెండో రోజు ఇక అందరూ ఎవరి క్యారెక్టర్స్ గురించి వాళ్ళు తెలుసుకునే అవకాశము అది రావడము, నిజంగా బహుశా ఏంటి, నిజమే, అది నేర్చుకోవడానికి వెళ్ళా నేను. సో నాకు ప్రతిసారి ఉంటది, అరే
ఆ ఈ దేవుని పని ఇందులో నాకు లాభం ఏమీ లేదన్న విషయం అందరికీ అర్థమవుతది. అవతల వ్యక్తికి అన్నీ తెలుసు. కొత్తగా రక్షించబడిన వ్యక్తి ఏం కాదు గదా! ఎందుకు ఇంకా ప్రభు చిత్తాన్ని తెలుసుకోలేకపోతా ఉన్నారు అనేది ఇన్ని సార్లు చెప్పినా కూడా మరలా ఏదో అసలు ఏం తెలియని వ్యక్తిలాగా, కొత్త వ్యక్తిలాగా బిహేవ్ చేస్తారే అనేది నాకు ఉంటది ఎక్కువగా. అన్ని తెలుసు, కానీ చివరికి వచ్చేసి వాళ్ళు ఏమీ తెలియని కొత్త విశ్వాసిలాగే ప్రవర్తిస్తా ఉంటారు. ఇది దేవుని చిత్తం అని ఎందుకు ఆ క్షణం గ్రహించలేకపోతా ఉన్నారు? అక్కడ దేవుని పని ఆగిపోతా ఉంది కదా, లేదంటే కొంచెం అవమానం జరుగుతది కదా అన్న ఇది ఉంటది నాకు ప్రతిసారి. ఎవరైనా అనుభవజ్ఞులు, అలాగే సీనియర్స్, అలాగే మరి బోధకులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే మరి వాళ్ళు బోధించేది కూడా వాళ్ళు కొన్నిసార్లు పాటించకుండా ఉంటా ఉన్నప్పుడు ఎందుకు ఒక్కసారి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోరు? ఎందుకు వాళ్ళు చెప్పింది ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోరు? ఎందుకు సరి చేసుకోవడానికి చూడరు అనేది నా మైండ్ లో ఎక్కువగా ఉంటది. ఈవెన్ దో ఆయన అది తెలిసినప్పటికీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాగుంటుంది కదా అనేది నాకుంటది ఎప్పటికి. సో అది దేవుడు నాకు మీకు తెలిసింది కదా, DSISC. సో దాని గురించి దేవుడు నాకు తెలియపరిచాడు. ఒక మెయిన్ క్యారెక్టర్ అది ఆ పని జరగడం కోసము ఆ పర్సన్ లో దేవుడే ఇచ్చాడు. అదే అయితే మిగతా క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, కానీ అవి దానికన్నా ఈ యొక్క క్యారెక్టర్ మెయిన్ ఎక్కువగా ఇవ్వడము. డి క్యారెక్టర్ అయితే డి క్యారెక్టర్ ఎక్కువ ఇవ్వడం, అది ఆ క్యారెక్టర్ ఉంటేనే ఈ పర్సన్ ఇలా పని చేస్తాడు, ఈ పని జరగాలంటే ఆ క్యారెక్టర్ ఉండాలని దేవుడే తనకి ఇస్తాడు. అయితే మిగతా వాటి విషయాల్లో కూడా మరి బ్యాలెన్స్ చేయాలి అనేది, అలాగే మరి ఎదుటి వ్యక్తి కూడా అంతే. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక క్యారెక్టర్ అనేది దేవుడిచ్చిందే, అది ఎప్పటికీ అది తనలోంచి తీసుకోలేడు. ఆ క్యారెక్టర్ కాకపోతే ఉన్నటువంటి లోపాలు అవి ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్న వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మరి సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్న విధానము. అది మెయిన్, అది నేర్చుకోవడానికే, అది నేర్పించడానికే దేవుడు నాకు అక్కడికి నడిపించాడన్నది నా గ్రహింపు. ఎందుకంటే నాకు అవసరం అదే. ఆ విషయాన్ని బట్టి దేవుడు నమ్మని ఎంతో మహింపరిచాను. ఆయన మన అక్కరలు అంటే మన సొంత అక్కర్లు మాత్రమే కాదు, కానీ ఎక్కువగా అంతకు మించి ఆత్మీయ అక్కర్లు చాలా అవసరము. ఒక టీమ్ గా మనం వెళ్తా ఉన్నప్పుడు కానివ్వండి, ఒక పరిచర్లకు వెళ్తా ఉన్నప్పుడు కానివ్వండి, మరి ఒక సువార్త చెప్పాలన్నా మనం ఎదుటి వ్యక్తిని ఆ అర్థం చేసుకునే ప్రతిసారి అనుకుంటాం మనలాగానే రావాలనుకుంటాం, కానీ అంటే ప్రతిసారి నేను మనలాగా ఉండాలని ఆశపడతాను, కానీ ఫోర్స్ ఎప్పుడు ఉండదు నా వైపు నుంచి. కానీ వాళ్ళు ఉన్న లోపాలు కొత్త వ్యక్తి అయితే నేను యాక్సెప్ట్ చేస్తాను, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళు చాలా అవకాశం ఇస్తాను, వాళ్ళు అది నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఏదైనా చేశారంటే నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేను. చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతాను కూడా, ఎందుకంటే తెలుసు కదా, అన్ని తెలిసి కూడా మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నారంటే అస్సలు యాక్సెప్ట్ చేసే మనసే కాదు నాది. దాన్ని బట్టి నేను ప్రేయర్ లో కూడా దేవుణ్ణి వాళ్ళకి అది అర్థమయ్యేటట్టు చేయరా అని అడగను నేను. ప్రేయర్ లో కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయతండి అనేసి అడుగుతాను. అంటే అంత ఫ్రస్ట్రేషన్ ఉంటది ఆ విషయంలో నాకు. అదే అన్ని తెలిసిన వాళ్ళు కదా, ఎందుకు ఇంకా తెలుసుకోలేకపోతా ఉన్నారు అనే దానికి ఆ విషయంలో అలా ఉంటది అనమాట. సో ఆ విషయము అది నేను మార్చుకోవడానికి నాకు దేవుడు అక్కడ అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి నిజంగా కోటి స్తోత్రాలు చెప్తా ఉన్నాను, ఆయనకి వందనాలు చెప్తా ఉన్నాను. అలాగే నన్ను ఎంకరేజ్ చేసినందుకు, చేసిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను ఆ యొక్క సమయంలో. నిజంగా అందరికీ వందనాలు. ప్రత్యేకంగా నల్లి అక్క, అలాగే యుగేంద్ర అన్న అండ్ మిగతా వాళ్ళందరూ పేరు పేరున వందనాలండి అందరికి. మరి అలాగున సెకండ్ డే స్టార్ట్ అయింది. ఆ తర్వాత మరి సెకండ్ డే అందరితో ఇంటరాక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఇక అందరితో కలిసి మాట్లాడడం అనేది. సెకండ్ డే ఫస్ట్ డే ఎంత మబ్బుగా ఉన్నారో అందరూ,
సెకండ్ డేకి వచ్చేసేసి అందరూ నేను అవకాశం ఉంటే ఎవరినో ఒకరిని కదిలించాలని చూస్తా ఉన్నా కానీ నా సైడ్ అందరూ యవ్వన బ్రదర్సే ఉన్నారు. వాళ్ళని ఏం కదిలించాలో నాకు అర్థం కావట్లేదు. అటు సైడ్ మొత్తం కపుల్స్ ఉన్నారు. సో వాళ్ళని కదిలించడమో అర్థం కావట్లేదు. ఎంతైనా కదిలిస్తే ఆ ఫస్ట్ డే ఫ్రస్ట్రేషన్ లో ఉన్న సిస్టర్స్ వాళ్ళనే కదిలిస్తా ఉన్నాను. సో వాళ్ళతోనే ఎక్కువగా మాట్లాడుతా ఉన్నాను అనమాట. సెకండ్ డేకి వచ్చేసరికి ఆ లంచ్ ఏరియాలో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని లంచ్ టైంలో పలకరించడం, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చొరవ తీసుకొని మాట్లాడడానికి ట్రై చేశాను. మిగతా వాళ్ళు కూడా మంచిగా రెస్పాండ్ అవుతా ఉన్నారు. వాళ్ళు కూడా మరి పరిచయం చేసుకుంటా ఉన్నారు. అలా ఉంటా ఉన్నారు. ఈ ఈ యూత్ బ్యాచ్ లో ఉన్న ఒక బ్రదర్ కూడా అక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతా ఉండింది ప్రతిసారి. ప్రతిరోజు లేట్ అవుతా ఉండింది. వేరే బ్యాచ్ కూడా ఉన్నారు. సో దానివల్ల పాపం కొన్నిసార్లు సగం సగం తిని కూడా మళ్ళీ అదే ఎంగిల్ చేత్తో కూడా వెయిట్ చేస్తా ఉన్నారు కొన్నిసార్లు. ఆ టైంలో మరి ఒక బ్రదర్ తన ప్లేట్ లోది నాకు షేర్ చేయడానికి ఇష్టపడ్డాడు. అది నేను చెప్పాను, ఆ ఒకటి నాకు సరిపోదు, మీకు సరిపోదు బ్రదర్. అందులో మీరు మళ్ళీ సగం అంటే అసలు లేకుండా వెయిట్ చేయడం ఓకే, గానీ మళ్ళీ ఒకటి తినేసి వెయిట్ చేయడం చాలా కష్టంగా ఉంటది. ఎండిపోయింది చెప్తే మీరే లేదు మీరే తినండి పర్లేదు అంటే, నిజంగా పాపం లేడీస్ కే ఒక దోశ సరిపోదు, పాపం ఆయనకేం సరిపోతుంది. మంచి పర్సనాలిటీ మళ్ళీ బ్రదర్. సో ఇలాగన ఆ ప్రేమను పంచే విధానము ఇవన్నీ కూడా ఇంకా సెకండ్ డే నుంచి మాకు బాగా స్టార్ట్ అయిపోయాయి. ఒకరినొకళ్ళు చాలా పరిచయం చేసుకుంటా ఉన్నారు. ఇంకా ఇంట్రాక్షన్ అనేది సెకండ్ డే కొంచెం ఇంకా కదిలించబడ్డారు. ఫస్ట్ డే పాపం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటా ఉన్నారేమో. ఆ రెండో నుంచి ఇక అందరూ మంచిగా మాట్లాడము, చాలా క్లోజ్ అయిపోయారు. ఇక ఇక ముందు నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నట్లు మంచిగా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇక హ్యాపీగా ఉండింది. అయితే బట్ ఏదైనప్పటికీ మరి ముందున్న బ్యాచ్ నాకే తెలుసు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారనేది. ఆ విషయాన్ని బట్టి ప్రతి ఒక్కరిని తలుచుకుంటూ కుళ్ళుకున్నా నేను. అరే మాకు అంత అవకాశం లేదు. ఆ ఇంటరాక్షన్ టైం ఉంటే గనక ఈవినింగ్ ఉన్న ఆ ఇంటరాక్షన్ టైం ఉంటే ఇంకా ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళము, ఇంకా ఎక్కువ స్నేహం అనేది బలపడేది అనేది. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు మనతో కలిసి ప్రతి ఒక్కళ్ళు మరలా ఈ పిఎల్డి జర్నీలో వాళ్ళు కూడా ఉండాలి అనేది ఆశతో ఉన్నాను నేను. సో నెక్స్ట్ గెట్ టుగెదర్ ఏదైనా ఉంటే వాళ్ళు కూడా ఈ ఇప్పటి వరకు జరిగిన ఈ 3 బ్యాచ్లు కూడా కలవాలి కదా, అదే ఉద్దేశంతో నేను ఉంటా ఉన్నాను. అదే నా మైండ్ లో ఉండింది. కానీ ఆ అవకాశం ఈవినింగ్ లేదు మాకు. ఆ ఉన్న సమయం వాడుకోవాలి. ఉన్న సమయం మాకు వినడానికే లేదు. ఒక టీ బ్రేక్ లో మాట్లాడుతా ఉన్నాము, లేదా లంచ్ టైం లో మాట్లాడుతా ఉన్నాము. ఈవినింగ్ క్లాస్ అయిపోతే మళ్ళీ లేటు అవకాశం అనేది చాలా చాలా తక్కువగా ఉంది. కానీ ఆ ఉన్న సమయంలో కూడా లంచ్ టైంలోనే ఎక్కువగా మేము మాట్లాడడానికి అవకాశం ఉండేది. ఇంకా లంచ్ టైం కూడా మాకు ఎక్కువ టైం కూడా లేకుండే, ఎందుకంటే ప్రతిసారి ఫుడ్ కూడా లేట్ అవుతా వస్తా ఉండింది. సో వెంటనే అది కూడా అక్కడ కూడా ఎక్కువ అవకాశం లేదు. అయినా ఉన్న సమయంలో మేము ఇంటరాక్ట్ అవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో అలాగన రెండో రోజు అయితే మరి ఈవినింగ్ అయితే ఇంకా 5 తర్వాత 5:30 క్లాస్ అయిపోయిన 5:30 తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఇక రూమ్ క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఇంకా అక్కడ ఉండి కూడా వేస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఇంటికి రావాల్సిందే. కానీ అక్కడున్న సిస్టర్, అదే ఫ్రస్ట్రేషన్ లో ఉన్న సిస్టర్ తను చేయి పట్టుకొని సిస్టర్ మా రూమ్ కి రండి, సిస్టర్ మా రూమ్ కి రండి అంటా ఉంటే ఇక వెళ్ళాను. నేను కూడా అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. నేను అడిగాను కపుల్స్ లో ఉన్నారా అక్క అంటే, కాదు కాదు అని చెప్పేసి అంటే థ్యాంక్ గాడ్ ఇదే కదా కావాల్సింది అనుకుని ఇంక వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటా ఉన్నప్పుడు టెస్ట్ మనీ స్టార్ట్ అవుతాం, షేర్ చేసుకోవడం అనేది మొదలైంది మాకు. ఒకరి గురించి ఒకళ్ళు తెలుసుకుంటూ టెస్ట్ మనీస్ అక్కడ టెస్ట్ మనీస్ షేర్ చేసుకుంటా ఉన్నాము. ఈలోపు సడన్ గా మరి అక్క కూడా వచ్చారు. అక్క కూడా అదే రూమ్ లో ఉంటా ఉన్నారు, అమృతక్క. సో నేను నా టెస్ట్ మనీ షేర్ చేసుకుంటా ఉన్నప్పుడు సడన్ గా అమృతక్క, పాప నేను ఈ టెస్ట్ మనీ ఎక్కడో విన్నాను అంటా ఉన్నారు. ఆ గుర్తు చేసుకొని సడన్ గా అక్క అటువైపు తిరిగి ఉన్నారు. అక్క మధ్యలో వచ్చేసేసి కొంచెం రెస్ట్ గా అలా పడుకొని ఉన్నారు. నా అటువైపు తిరిగి పడుకొని ఉన్నారు. సడన్ గా పాప ఎక్కడో విన్నానమ్మా అని చెప్పేసి అంటూ సడన్ గా యూట్యూబ్ లో కదా అన్నారు. అవునక్క అన్నారు. అది కూడా హెబ్రోన్ లో కదా, అవునక్క అన్నారు. ఏంటి నిజమా నువ్వా అన్నారు. అవునక్క నేనేనక్క అన్నా. ఆ తర్వాత మళ్ళీ నా ముఖం చూస్తా ఉంది అక్క కొత్తగా చూసినట్టు. అవును పాప నువ్వే పాప, నేను పోల్చుకోలేకపోయాను.
చాలా సంవత్సరాలు కాదక్క, 3 సంవత్సరాల క్రితం, 3 years బ్యాకే అది. అంటే అందులో హెబ్రోన్లో అనేసరికి ఇక అక్క కూడా షాక్ అయ్యారు. అది గమనించి ఎ ఆ రోజు చాలా ఆసక్తితో నేను విన్నాను. ఏంటి ఇంత అనుభవంతో చెప్తా ఉంది కదా! ఈ పాప చిన్న పిల్ల అయినప్పటికిని ఏదో సేవకుల పాప అన్నట్టు అలా అనుకున్నారంట. కాబట్టి అలా చెప్పగలిగారు. అలా నిలబడగలిగారు అని చెప్పేసి అనుకున్నారట. బట్ ఎదురుగా నన్ను చూసి "నువ్వా? నువ్వా?" అని అక్క షాక్‌లో ఉంటావు. అవును నేనేనక్క అని చెప్పేసి. అండ్ ఆ పర్సన్ ఇక్కడ అంటే అక్కడ గొప్పతనం ఏమీ లేదు. తను ఎప్పుడో చూసారు. ఇప్పుడు మళ్ళీ నేను ఆ పర్సన్ నేనే అన్నది అది తను చూసరికి తను చాలా ఎక్సైట్ అయ్యారు. ఇంక మిగతా వాళ్ళు కూడా ఆ ఎక్సైట్‌మెంట్‌తో వాళ్ళు కూడా అదే ఉద్దేశంతో ఉంటా ఉన్నారు. నేనింకా దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఇక మనము ఇక అంటే అక్కడ గొప్పతనం ఏం కాదు కానీ, ఆ స్పెషల్ అనేది వస్తే మనం ఇంకా ఎక్కువ వాళ్ళతో అట్రాక్ట్ అవ్వచ్చు. సో, ఎక్కువగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఒక అట్రాక్షన్ వచ్చినప్పుడు ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటది. నేను దానికోసం చూసాను గానీ, అక్కడ గొప్పతనం ఏమి కానే కాదు. ప్రభునామ మహిమార్థం కొరకు మాత్రమే. ఇంకా ఎక్కువ అవకాశం వచ్చింది. ఇంకా ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు ఇంకా మాట్లాడడానికి. ఇక అవతల వైపున ఇంకొక సిస్టర్ ఇంకిలా ఈ ఈ ఒకళ్ళు టెస్టిమనీ షేర్ చేసుకొని ఇంకా ఎక్కువ దగ్గరయ్యాము. ఇంకా ఇంట్రెస్ట్, ఇంకా మాట్లాడాలి, ఇంకా తెలుసుకోవాలి అనేది ఇక పెరిగింది. ఎంతూసియాజం అనేది ఇంకా ఎక్కువ పెరిగింది. అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ టైమ్ అది. ఇక డిన్నర్ చేసేసి ఇంక వెళ్దాంలే అని చెప్పేసి నేను రెడీ అవుతా ఉన్నానన్నమాట. ఇంక తినేసేసి చేతులు కడుక్కొని ప్లేట్ కడుక్కునే టైంలో ఎవరైతే నాకు దోస షేర్ చేయాలనుకున్నారో ఆ బ్రదర్ వచ్చేసేసి, "సిస్టర్ మీ టెస్టిమనీ షేర్ చేయరా" అన్నారు. నేను షాక్ అయ్యాను. ఈయనకెలా తెలుసు? ఈ బ్రదర్‌కి ఎలా తెలుసు అని షాక్ అవుతా ఉన్నాను. అక్క చెప్పారు. అక్క వైపు చూస్తే అక్క ఆ టీమ్ యవ్వనస్తుల మధ్యలో ఉన్నారు. "ష్యూర్ బ్రదర్, తప్పకుండా షేర్ చేసుకుంటాను అవకాశం వచ్చినప్పుడు" అన్నాను. ప్లేట్ కడుక్కొని వెళ్తా ఉన్నప్పుడు అక్క మళ్ళీ పిలిచారు. "పాప ఎంత టైం ఉంటావు" అని. "వెళ్తున్నానక్క" అన్నారు. "లేదు ఒక 1 hour ఉండగలవా" అన్నారు. 1 hour 9కి మళ్ళీ ప్రేయర్ ఉంటదక్క అంటే, "లేదు మళ్ళీ ఈ యవ్వనస్తులు వీళ్ళందరూ కాబోయే సేవకులు. మళ్ళీ నువ్వు నాకు దొరుకుతావు కానీ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఈ సమయం దొరకదు కదా! అందరూ కలిసి ఒకే చోట మళ్ళీ దొరకడం అనేది కష్టం గదా! కొంచెం టైం తీసుకొని ఒక 1 hour టైం తీసుకొని వీళ్ళకి టెస్టిమనీ షేర్ చేయవా" అని చెప్పేసేసి అడిగారు. నేను ఫస్ట్ రేపు షేర్ చేద్దాంలే అనుకున్నాం కానీ, ఏమో దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు నేను వదులుకొని వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని మళ్ళీ అనిపిచ్చి తప్పకుండా అక్క షేర్ చేసుకుంటాను అని అన్నాను. ఆ తర్వాత ఆహ్, అక్కడ ఆల్రెడీ కొంతవరకు షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు యూట్యూబ్ ఆ లింక్ వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళు దాంట్లో నుంచి చూసుకుంటా ఉన్నారు. ఆహ్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆ బ్రదర్స్ వాళ్ళ రూమ్‌లోకి అక్క తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళి అందరూ యవ్వనస్తులు. అందరూ సేవకుల కుమారులు. నెక్స్ట్ కాబోయే సేవకులు. సో, వాళ్ళ దగ్గర టెస్టిమనీ షేర్ చేసుకోవడానికి దేవుడు చాలా గొప్ప అవకాశం ఇచ్చాడని నేను అనుకుంటాను. నిజంగా అక్కడ వాళ్ళకు కావాల్సిన అనుభవాలు, మరి వాళ్ళకు ఏది ఏది నేర్పించాలో నాకైతే తెలీదు. కానీ దేవుడే మాట్లాడతాడు అనేది మరి ప్రతి విషయం కూడా మరి ఏది దాచకుండా చక్కగా మరి చాలా విషయాలు వాళ్ళతో నేను షేర్ చేసుకోవడము టెస్టిమనీ ద్వారా మరి దేవుడు ఆ అవకాశము దాదాపు 2 గంటలు అక్కడ ఆ సెషన్ నడిచింది. అయితే ఈ విషయంలో మేము మర్చిపోయిందేంటంటే ఈ 9కి అక్కడ గేట్లు క్లోజ్ చేస్తారన్న విషయం మర్చిపోయాం. కింద మెయిన్ గేట్స్ లాక్ చేసేస్తున్నారు. 9కి ఆ తర్వాత తెరవరట. అడిగినా కూడా తెరిచే అవకాశాలు లేవు. సో, టెస్టిమనీ 2 hours చాలా చక్కగా నడిచింది. దేవుడు చాలా అక్కడ కార్యాన్ని జరిగించాడు. యవ్వనస్తుల మధ్య అది కూడా సేవకుల కుమారుల మధ్య చాలా గొప్ప అవకాశం అని నేను దాన్ని మరి చాలా ధన్యతగా కూడా దాన్ని ఎంచాను. అవకాశం ఇచ్చాడు దేవుడు. అసలు అక్కడ మాట్లాడడానికి అవకాశమే లేదు. కానీ అక్కడ మరి ఆపి వాళ్ళతో నేను సిస్టర్స్‌తో ఉంటా ఉన్నాను. కానీ ఇక్కడికి దేవుడు నడిపించి మరి అలాగున షేర్ చేసుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. మరి అక్కడ నిజంగా అక్కడ నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ పరుస్తా ఉన్నాను. మరి
ఆ సేవకుల కుమారులందరిని బట్టి మనం గట్టిగా ప్రార్థన చేయాల్సిన అవసరత ఉంది. అందరు ప్రార్థనలో పెట్టాలి. ఖచ్చితంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా పెట్టమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అలాగే మరి సెకండ్ డే చాలా చక్కగా ఉంది. ఇంకా థర్డ్ డే నుంచి ఇక మీ లక్షణాలు, సీనియర్స్ లక్షణాలు మాకు కూడా వచ్చేసేసాయి. ముందున్నటువంటి బ్యాచ్ లక్షణాలు మాకు కూడా వచ్చేసాయి. చాలా ఇక అప్పుడు మాట్లాడడం ఇంకా మొదలైంది. ఇక నోరు తెరిచి ఇంక అప్పుడు మాట్లాడుతా ఉన్నారు. అయితే ఆ అంకుల్ కూడా, సత్యపాల్ అంకుల్ కూడా మాక్సిమం అందరూ ఎస్ఏ ఉన్నారు, ఎస్ క్యారెక్టరే ఉన్నారు. అయితే అంకుల్ అన్నారు తప్పు లేదు, ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు, ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ఎక్కువ గట్టిగా అంటే నేను మాట్లాడాలనే ఉద్దేశం ఎవరికి లేదంటే నాకు పెద్ద ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మీ అందరి కేసులు కాబట్టి అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఆ బ్యాచ్ ఇక చివరికి వచ్చేసరికి మరి మాక్సిమం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు అందరూ ఇంటరాక్ట్ అవ్వడం అనేది, ఒకళ్ళు తెలుసుకోవడం అనేది మాక్సిమం చేస్తానే వచ్చారు. అందులో సమాధానం అంకుల్ అయితే ఇక అందరినీ ప్రోత్సహిస్తా ఉన్నాడు. ఆయన కూడా ఎంత చాలా జోవియల్ గా ఉంటూ అందరినీ ఎక్కువగా ఆయన కూడా నవ్వుతూ మాట్లాడుతూ మరి జోకులు వేస్తూ చాలా చక్కగా ఆయన కూడా చాలా ఎంకరేజ్ చేశారు. సో ప్రతి చోట కూడా ఒక ఎంకరేజ్మెంట్ అనేది చాలా అవసరము. ఒక వ్యక్తిని మరి కదిలిచ్చి మాట్లాడడం అనేది నేను యుగేంద్ర అన్న దగ్గర చూశాను. ఆ వ్యక్తి ఏదైనా ఎలాగైనా ఉండనివ్వండి, ఏ పరిస్థితిలోనైనా ఉండనివ్వండి, మాట్లాడకపోయి గెలకడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ సిస్టర్ ని చొరవ తీసుకొని ఉండకపోతే బహుశా తను కంఫర్ట్ ఫీల్ అయ్యేది కాదేమో. సో సమాధానం బ్రదర్ కూడా చాలా చక్కగా మాట్లాడుతా వస్తారు. ఆ ఆయన ఆయన మాట్లాడుతా ఉన్నప్పుడు ఇక ఖచ్చితంగా పక్కన వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ చాలా చక్కగా అనిపించింది. మరి వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వింటా ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటుంది. సో ఫైనల్ డేకి వచ్చేసరికి నిన్నటి దినాన అంతవరకు చాలా బాగుంది. ఓకే, మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసాము, మేము కూడా ఒకళ్ళు తెలుసుకున్నాము, మంచిగా మాట్లాడుకున్నాము, మంచిగా ఇంటరాక్ట్ అయ్యాము. దేవుడు చాలా విషయాలు నేర్పించాడు. చాలా మరి అందరినీ కలిసే అవకాశం కూడా దేవుడు ఇచ్చాడని హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో యుగేంద్ర అన్న వీడియో తీసుకొచ్చి మళ్ళీ మా మధ్య పుల్ల పెట్టేసేసారు. ఆ వీడియో చూసేసరికి ఇక వీళ్ళు మొదలు పెట్టారు, సిస్టర్ మనం కూడా గేమ్స్ ఆడేవాళ్ళం కదా అంటున్నారు. నేను ఫస్ట్ డేనే చెప్పా ఇవన్నీ మనం చేద్దాము అని చెప్పేసి, కానీ అక్కడ రూమ్ లాక్ చేసేస్తా ఉన్నారు. మనం బయటనే చేసేవాళ్ళం కదా అన్నారు. బయట చేసే పర్మిషన్ లేదు, అక్కడ గోల చేయడానికి పర్మిషన్ లేదు. సో అదే అక్క ఇక్కడ ప్రాబ్లము. లేదంటే అసలు అన్ని రెడీగా ఉన్నాయి గేమ్స్. నేనైతే ఇంకా ఎక్కువ అనుకున్నాను లాస్ట్ టైం దానికన్నా. లాస్ట్ పోయిన బ్యాచ్ మనల్ని చూసి కుళ్ళుకోవాలనుకున్నాను, కానీ వాళ్ళని చూసి మనం కుళ్ళుకోవాల్సి వచ్చింది. టైం లేదు. బట్ ఏదైనప్పటికీ దేవుని టైము, దేవుని ఏర్పాటు, మరి ఎంతవరకు అవకాశం ఇచ్చాడో ఇచ్చిన అవకాశాన్ని కూడా మరి సద్వినియోగపరచుకోవడానికి కూడా దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి నడిపించాడు. అంతవరకు కూడా చాలా హ్యాపీగా సాగింది. చివరి రోజు అయితే ఇక విడిచి వెళ్ళడం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అయినా వెళ్తూ కూడా 2-3 సార్లు ఒకరిని హగ్ చేసుకుంటూ అలా వచ్చానమాట. నిజంగా దేవుని యొక్క సమయము చాలా గొప్పది, ఆయన ఏర్పాటు చాలా గొప్పది, ఆయన ఇచ్చే అవకాశాలు కూడా చాలా గొప్పవి. ఈ అంతటిని బట్టి దేవుని నామని ఎంతో మహింపరుస్తా ఉన్నాను. అలాగే ప్రోత్సహించినటువంటి మీ అందరూ సీనియర్స్ అందరికీ, అలాగే ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మీకు తెలుస్తా ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేసే విధానాన్ని బట్టి, మీరు ప్రార్థన చేసిన దాన్ని బట్టి దేవుడు ఇంకా పరిస్థితులను అనుకూలపరుస్తూ వచ్చారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఫస్ట్ డే చాలా వేడిగా ఉండింది, కానీ దేవుడు సమాధాన పరుస్తూ అలాగే అవకాశాలు కూడా ఎంతో కొంత ఉన్న, చాలా తక్కువ అవకాశాలు, చాలా తక్కువ టైం, ఆ టైంలో కూడా మరి ఒకళ్ళు ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా మరి దేవుడు ఆ యొక్క సమయాన్ని అనుకూలపరిచాడు. దాన్ని బట్టి కూడా దేవుడు నమ్మని ఎంతో మహింపరుస్తా ఉన్నాను. అన్నిటికన్నా ఎక్కువగా మరి అక్కడ ఏదైతే నేర్చుకోవడానికి ఏర్పాటు చేయబడ్డామో అది నేర్చుకొని వెళ్ళాము అందరూ. ఆ విషయాన్ని బట్టి కూడా దేవుడు నామానికి ఎంతో మహిమ కలుగును గాక. అలాగే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి చాలా మంది అందరూ పరిచయంలో ఉన్న వాళ్ళు కాబట్టి మార్నింగ్ టైంలో అందరికి ప్రేయర్స్ ఉంటా ఉన్నాయి సేమ్ టైంలో. మాక్సిమం ఎవరైతే
జాయిన్ అవ్వగలరో వాళ్ళు ఖచ్చితంగా ప్రేయర్ లో జాయిన్ అవుతారు. మరి మిగతా వాళ్ళు కూడా కనెక్ట్ కనెక్షన్ తోనే ఉండాలి అనేది ఆశపడతా ఉన్నాను. అలాగనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలని మిగతా వాళ్ళు కూడా మరి మనం ప్రార్థన చేయాలి. మిగతా వాళ్ళ లిస్ట్ కూడా మరి తొందరలో వాళ్ళ అనుమతిని తీసుకుని మనం జాయిన్ ఈ గ్రూప్ లోనే మనం జాయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మరి ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్. రాహుల్ మా బాబు ఉన్నాడు అందుట్లో. ఓ ప్రైజ్ లార్డ్. ఆ రాహుల్ బ్రదర్ అయితే ఆయన కూడా ఆల్రెడీ కొత్తగా అంట కదక్క. ప్రైజ్ గాడ్ అక్క. నిజంగా చాలా మంచి సేవకుడు, సేవకుడే. చాలా మంచి అక్క చెప్పారు అనమాట తన గురించి. చివరి రోజు మేము తన గురించి ప్రార్థన కూడా చేసాం మా టీము. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం ఎంకరేజ్ చేసేసి పంపించాము అనమాట. చాలా మంచి తగ్గింపు, మాట్లాడే తత్వం కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, నిజంగా చాలా చక్కగా ఉన్నారు. రక్షింపబడ్డాడు సిస్టర్ బాబు. అన్న ఆయన ఎల్కేజీలోనే రక్షింపబడ్డాడు ఆ బాబు. ఓ మై గాడ్, ప్రైజ్ గాడ్. యుగేంద్ర అన్న మీకు తెలుసా రాహుల్ బ్రదర్? లేదమ్మా, అంత గమనించలేదు. మేము చివర కూర్చున్నాం కదా టీమ్ గా. అవును. అందులో అటువైపు కర్లీ హెయిర్ తో ఒక అతను ఉన్నారు చూడండి, ఒక బ్రదర్. ఓకే ఓకే బ్రదర్. ఓకే ఓకే అన్నమాట. ఒకసారి వీలైతే ఫోటో పెట్టండి అమ్మా. అంటే లావుగా ఉండి లాస్ట్ లో కూర్చున్నాడు చూడండి. లావుగా లేరు, సన్నగా ఉంటారు, కర్లీ హెయిర్ తో. ఫైన్ ఫైన్. తర్వాత ఫోటో చూద్దాం. సో ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉంటే పంచుకోవచ్చండి. ఒక 5 to 10 minutes అయినా పర్వాలేదు. వీ కెన్ క్లోజ్ ద సెషన్. ఇంకెవరైనా మీ సాక్ష్యం ఉన్నట్లయితే ఒక 5 లేదా 6 నిమిషాలు పంచుకోవచ్చు. ముఖ్యమైన అంశం అయితే మనం సమయం పెంచుకున్న తప్పులేదు. దేవునికి ఇచ్చే సమయం మనము శ్రేష్టంగా ఉంటుంది కాబట్టి మీరు పంచుకోవచ్చండి మీ సాక్ష్యాలు. నరసింహ బ్రదర్, సాక్ష్యం చెప్తారా మీరు? ఏదైనా కొత్త విషయాలు దేవుడి ఈ మధ్య కాలంలో దేవునితో అనుభవాలు? లేదన్నా. ఏం మాట్లాడట్లేదా దేవుడు? ఓకే ఓకే జస్ట్ ఓకే ఫైన్ ఫైన్ బ్రదర్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మరి చెప్పాలనుకుంటే 2-3 నిమిషాలు. ఏ విషయమైనా మనం ముఖ్యంగా ఏంటంటే మనం నిజంగా దేవునితో నడిస్తే మన దగ్గర సాక్ష్యం ఉంటుందండి. ఇదైతే నేను చెప్పగలుగుతాను. మన దగ్గర సాక్ష్యం లేదంటే ఒకటి మనలో ప్రార్థనా జీవితమైనా తగ్గిపోయి ఉండాలి, దేవుని స్వరమైన వినడమైనా మానేసి ఉండాలి. రెండిటికి బలహీనత మనం ఇంకొక దాన్ని ప్రేమించడమే. దయచేసి గమనించండి ఈ యొక్క విషయము. మరి ఇంతటితో మరి ఈ సాక్ష్యములు మనం ముగించుకుందాం. ఇంకేదైనా ఉంటే కూడా మరి ప్రభు కృపను బట్టి నెక్స్ట్ వీక్లో మరి మనం కొనసాగిద్దాం. నెక్స్ట్ సాటర్డే. మరి ఇంకా గొప్ప విషయం ఏంటంటే మరి సత్యపాలన్న అందరికీ మరి సెషన్ అంతా అయిపోయిన తర్వాత మరి చివరిలో కూర్చొని ఒక 15 నిమిషాలు మాట్లాడాడు. అందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పమన్నాడు. బట్ ఈ బ్యాచ్ 2023 బ్యాచ్ నిజంగా నేను ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోలేను, చాలా గొప్ప అనుభూతినిచ్చింది అని అన్న సాక్ష్యాన్ని పంచుకుంటూ నిజంగా ఆ గ్యాదరింగ్ గురించి కూడా మరి November 1st, 2nd కాదు కానీ ఇంకో డేట్స్ చూద్దాము, అది అందరికి అనుగుణంగా ఉండేలా ప్రేయర్ చేయండి అని చెప్పారు. సో ప్రైజ్ లాట్. అన్ని విషయాలు మరి చాలా సమాధానకరంగా మరి ముగుస్తూ వచ్చాయి. ఇంకా నేను కూడా వెళ్ళి కొంత సాక్ష్యం అవి పంచుకోవడం ద్వారా వాళ్ళందరూ నిజంగా ఏదైతే తీర్మానాలు తీసుకున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మరి లాస్ట్ ఇయర్ పిఎల్డి అటెండ్ అయినటువంటి ఒక అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళేసరికి వాళ్ళు కూడా ఆ తీర్మానాలను వారి జీవితాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా దేవుడు నడిపించుకున్నాడు. ప్రభు కృపను బట్టి
నిజంగా దేవునికే మహిమ. చాలామంది అయిపోయిన తర్వాత నిజంగా మీరు వచ్చి చెప్పడం ద్వారా మేము ఇంకా బలపడ్డాము, ఇంకా మేము ఎంకరేజ్ అవుతూ ఉన్నాము. నిజంగా ఆ, ఏదైతే నేర్చుకున్నామో మనము తెలియని వాక్యాలు కాదు, తెలియని లేఖన భాగాలు కాదు, కానీ ఏదో ఒక వాక్యాన్ని పట్టుకొని లేదా ఒక మాట దేవుడు మాట్లాడిన స్వరాన్ని పట్టుకొని బ్రతకాలి మనము. అది మన బ్రతుకులో ప్రతిరోజు కలిగి ఉండాలి. అలా ఉంటేనే మనము మనం అనుకున్న దేవుడు అనుకున్నటువంటి సారూప్యంలోనికి మనలో ఉన్నటువంటి బలహీనతలు జయించడానికి ఆయన శక్తినిస్తాడు. దేవుని వాక్కు లేకుండా లేదంటే ఒక మనతో ఉన్నటువంటి స్వరాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా మనం ఉంటే ఎలా ఉన్నామో అలానే మరి క్రైస్తవులుగా మిగిలిపోతాం. దేవుని యొక్క కృప, ఆయన ప్రణాళికలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. వాటిని మనము నిరర్థకం చేసినటువంటి వారం అవుతాం. అదే చెప్తూ వచ్చారు అన్న, సమయాన్ని ఇవ్వండి అయ్యా, ప్రతి విషయంలో ప్రతి పరిచర్య కొరకు ప్రయాసపడండి. నిజంగా ఉన్నటువంటి సమయం చాలా కష్టమైనటువంటి సమయం. అనేక మంది పాస్టర్స్ నంబర్స్ తీసుకున్నారు, మెడికల్ క్యాంప్ గురించి అడిగారు, మరి యూత్ మీటింగ్స్ గురించి రావాల్సి వస్తుందని నంబర్స్ తీసుకున్నారు. లోకల్ హైదరాబాద్లో టీంలో వాళ్ళు, మరి నాన్ లోకల్ బ్రదర్స్ కొందరు మెడికల్ క్యాంప్ ఇంపార్టెన్స్ ఏదైనా ఉందంటే చెప్తామన్నారు. బట్ ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ ద థింగ్స్. అన్ని విషయాలను బట్టి దేవునికే మహిమ. నిజంగా మనము ఈ హ్యాండ్ ఆఫ్ హోప్ అనే ఆర్గనైజేషన్ ద్వారా కూడా వాళ్ళు కూడా ఎప్పుడు ఎక్కడైనా మెడికల్ క్యాంప్ పెట్టాలి అనుకుంటే మీరు ప్రేయర్ షీట్ చెప్పండి, మీకు ఎలాంటి బర్డెన్ ఉండదు. మేమే మెడిసిన్స్, డాక్టర్స్ అందరూ వెహికల్ తీసుకొని వస్తాము. ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంప్తో పాటు కొంత వాక్యాన్ని పంచుకుంటాము, అంతే తప్ప కావాల్సినటువంటి వైద్యంలో సంపూర్ణ సహకారం అందిస్తాము. స్థానికస్తుల వైపు నుంచి ఎలాంటి వ్యతిరేకత లేకపోతే మేము ఎక్కడికైనా వస్తామని పదే పదే మరి వారు కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ విషయాన్ని కూడా మీరు ప్రార్థనలో పెట్టండి. నిజంగా మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు మెడికల్ నీడ్ ఉండి మరి ఎంతో నిరాశ్రయంగా ఉన్నటువంటి మనం చూస్తూ ఉంటాం. ఊర్లో ఉన్నటువంటి వారు కానీ లేదంటే ఈ మనం భిక్షం ఎత్తుకునే వాళ్ళు కూడా చాలా కుటుంబాలు ఉంటాయి. లేదా ట్రైబల్ పీపుల్ ఉంటారు, లేదంటే అన్యులైనటువంటి వారు కూడా కొందరు ఊరికి దూరంగా జీవిస్తున్నటువంటి వాళ్ళుగా ఉంటారు. నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే నిజంగా మెడికల్ క్యాంప్ అనేది ఒక బెస్ట్ క్యాంప్. మెడికల్ అనేది ఒక బెస్ట్ వే. శరీర అవసరత తీర్చినప్పుడు ఆత్మీయ అవసరత గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు. కాబట్టి మెడికల్ క్యాంప్స్ గురించి కూడా ప్రార్థన చేయండి. టీంలో ఉన్న వారందరూ కూడా ఒకవేళ నిజంగా అటువంటి భారం ఉంది అంటే ఆ గ్రామాన్ని తెలియజేయండి. కొంతకాలం ప్రార్థన చేసి ప్రభు కృపలో కనిపెట్టి మనం ముందుకు వెళ్దాం. నిజంగా వాటికి అయ్యేటటువంటి ఎలాంటి ఎక్స్పెండిచర్ మనకు బర్డెన్ కాదు, కానీ వాళ్ళు వచ్చినప్పుడు కేవలం భోజన వసతులు కల్పిస్తే చాలు. అవి కూడా ఒకవేళ బర్డెన్ అనుకుంటే మన టీం, ఈ CCM టీం నుంచి ఆ అమౌంట్ కూడా మనము ప్రొవైడ్ చేస్తాము. బట్ నీడ్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి. ఖచ్చితంగా సువార్త వెళ్ళాలంటే ఏ మార్గం మనకు అవసరంగా ఉందో ఆ మార్గం మనము ఖచ్చితంగా నిలబడగలగాలి. ఆ యొక్క పని కొరకు మనం చేయగలిగినంత మనం చేసినప్పుడు దేవుడు అంతకు మించి రెట్టింపు ఆయన పనిచేస్తాడు. అనేక మంది సువార్త సత్యాన్ని తెలుసుకుంటారు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకునండి. మెడికల్ క్యాంప్స్ గురించి కూడా ఖచ్చితంగా ప్రార్థన చేయండి. అలాగే సువార్త కొరకు కూడా మరి ఒకవేళ ఎక్కడైనా మీ సంఘాల్లో మన ఉద్దేశం ఏంటంటే నిన్న కూడా అన్న చెప్తూ వచ్చాడు, క్రీస్తు నామం ఎరుగని చోట మన పరిచర్య ఉండాలి. అన్నీ ఉన్న చోట మన పరిచర్యత అవసరం లేదు, మేము కూడా రాము. నిజంగా అక్కడ అవసరత ఉంది. నిజంగా అక్కడ మనము టీమ్గా వెళ్తే కొంత సువార్త జరుగుతుంది, కొంత ఆదరించబడతారు, కొంత కంఫర్ట్ అవుతారు అనే పరిచర్య ఉన్నప్పుడే మన టీం అన్నది ప్రార్థనాపూర్వకంగా బయలుదేరుతుంది. అది ఎక్కడికైనా సరే మీరు ప్రార్థన చేసి ఆ ప్రాంతాన్ని తెలియజేయండి. దయచేసి మనము ఇంకా 1 year అయిపోయినా ఇంకా అలానే మనం ప్రార్థనలు చేద్దాం. వాటితో పాటు క్రియల్లో కూడా కొంత పరిచర్యను ఇంప్రూవ్మెంట్ లేదా ఇంప్లిమెంటేషన్ 2nd yearలో మనం చూపించలేకపోతే మనం చేసినటువంటి మనం నేర్చుకున్నటువంటి వాక్యములు పట్టుకొని జీవించలేకపోతే నిజంగా మనము దేవుని యొక్క కృపను నిరర్థకపరిచిన వాళ్ళమే అవుతాం. అంతే కదండి. యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు అంటాం. యవనమంతా అయిపోయింది. మన దీనా ఆంటీ 64 సంవత్సరాలు తన సువార్తకు వెళ్ళి వస్తూ ఉన్నారు. నిజంగా దేవునికే మహిమ.
మరి అంత 64 సంవత్సరాలు ఉన్నటువంటి మరి ఒక సహోదరి అంత చేయగలిగినప్పుడు 30లో 40లో 50లో 60లో 70లో ఏ వయసు అయినప్పటికీ కూడా మనం చూస్తాం కదా, హన్నా ప్రవక్తికి 84 సంవత్సరములు ఉన్నప్పుడు ఉపవాసంతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ వచ్చిందట. లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూస్తాం. మన వయసు ఎంతైనా సరే తప్పులేదు, దేవుడు నీకు అవసరత ఉందనేది నీ కళ్ళ ముందు చూపించినప్పుడు వాటి కొరకు ప్రార్థన చేయండి, ఆ యొక్క ప్రాంతాలను తెలియజేయండి. మనం కూడా ప్రార్థన చేద్దాం. మన బాధ్యత కేవలం ప్రార్థన అయితే ప్రార్థనతో మనం ముగిద్దాం. తర్వాత ఆ ప్రాంతంలో దేవుడు ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరిని నిర్ణయించుకోవాలో తర్వాత తరాన్ని ఆయన సిద్ధపరుస్తాడు. నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే మన కళ్ళ ముందు ఏ ప్రాంతం ఆ భారంతో ఉంది, ఆ ప్రాంతాన్ని మనం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేద్దాం. మన చుట్టుపక్కల ఇంకా రక్షణ లేని వాళ్ళు ఎంతున్నారు, మనం ఉన్న చోటే కదా, ఇది మనం గుర్తించాలి. మనం ఇంప్రూవ్మెంట్ అనేది చేయాలి ఆత్మీయ జీవితంలో, అది యాక్టివిటీస్లోకి రావాలి. అది చేయగలిగి మన వయసు గతించిన తర్వాత ఏం చేయలేం. కాబట్టి ఆ విధానంలో కూడా మనం బలపరచబడాలి. నిజంగా అన్న చెప్తా ఉంటే పిఎల్డి టీం ఈ బ్యాచ్ 2023 బ్యాచ్ నిజంగా చాలా ఆత్మీయమైనటువంటి ఆ యొక్క అనుభవాలను, చాలా ప్రార్థనా అంశాలను, అక్క ఒక మాట చెప్పింది, అమృతక్క, మన వెనక నాకు ఒక ఫోర్స్ డ్రైవ్ ఉంది అంటే అది లాస్ట్ ఇయర్ పిఎల్డి బ్యాచ్. మేము ఎక్కడ వెళ్ళినా ఆ పరిచర్య కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ఎంతో భారంతో, నిజంగా నిస్వార్థంగా కదండి. నిజంగా కొలస్సీ 2:1 చూస్తాం కదా, ఏమనుంటుంది, నా మొహం చూడని వారి కొరకు నేను ఎంతో ప్రార్థనలతో, దుఃఖంతో, విజ్ఞాపనతో చేస్తూ ఉన్నాను అని తెలియజేస్తాడు పౌలు గారు. నిజంగా అలాంటి పౌలులు ఇంతమంది ఉన్నప్పుడు కూడా మనం ఇంకా పరిచర్య భారం లేకపోతే నిజంగా మనలో ఉన్నటువంటి బలహీనతే తప్ప ఇది దేవుని మీద నెట్టడానికి ఏ అవకాశం లేదు. కొంత చొరవ తీసుకునండి. ఏదైనా అక్కడ మనకు ఫినాన్షియల్ సపోర్ట్ అలాంటిది కావాలన్నప్పుడు కూడా మనం టీం ద్వారా కొంత ఫండ్ కలెక్ట్ చేసి మనం నార్త్ ఇండియాలో ఉన్న పాస్టర్స్కి కూడా అప్పుడప్పుడు లేదా ఫెస్టివల్స్ అప్పుడు పంపిస్తూ ఉన్నాం. నిజంగా మనం ప్రార్థనతో పాటు క్రియల్లో కూడా కొంత చూపించగలిగితే నిజంగా మనము అనుకుంటా ఉన్నాం ప్రతి మంత్ కూడా ఎంతో కొంత మనం కలెక్ట్ చేద్దామని. మనం ఈ విషయంలో నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు, కానీ ఇచ్చేటటువంటి వారు ఎవ్రీ మంత్ కూడా ఇస్తూ ఉన్నారు. నిజంగా ప్రభు కృపను బట్టి అది దేవుని స్వార్థ కొరకే వాడుతూ ఉన్నాం. అలానే మనీ వైపుగా ఎప్పుడు చూడట్లేదు. మన టీం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఇంతకు మించి ఏం లేదు. మనం ఏది చేయగలగాలో దేవుడు అదే మనకిస్తాడు, కానీ నమ్మకంగా చేసే భారం మనము కలిగి ఉండాలి. నిజంగా దేవునికే మహిమ. ఈ సమయాన్ని బట్టి మరి ఈ సమయంలో మన మధ్యన ఉన్నటువంటి రత్నబాబు అన్న ప్రార్థన చేస్తారు అన్ని విషయాల కొరకు. తర్వాత ప్రభుదాస్ అన్న చిన్న ప్రార్థన చేసి మరి ఆశీర్వాదం ఇస్తారు. అన్న మీరు అవైలబుల్ ఉన్నారా రత్నబాబు అన్న? బ్రదర్, August 15th ప్రోగ్రామ్ గురించి చెప్తారా? అది ఇవాళ డిస్కస్ చేద్దాం అక్క. ఈవినింగ్ ఆ బర్త్డే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఉంది కదా, సో అది అయిపోయిన తర్వాత మనం ఒక ప్రాపర్ షెడ్యూల్ చేసి మండే రోజు ప్రేయర్స్లో అనౌన్స్ చేద్దాము. స్టిల్ ఓకే, August 15th ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం యాప్రాల్ ప్రాంతంలో కలిగి ఉండాలని మరి ప్రభు కృపను బట్టి అన్న ఈ విషయాన్ని కూడా కొంత ప్రార్థన చేయండి బ్రదర్.